హలో, వెల్కమ్ టు మై సీమంతం బ్లాగ్. సో ఇక్కడైతే మీరు చూసిన డెకరేషన్ మొత్తం ఇండియా నుంచి నేను తెప్పించుకున్నాను. చాలా పెద్ద ప్యాకేజ్ వచ్చిందనమాట, ఒక ఆల్మోస్ట్ 60 కేజెస్ వరకు. అందులో రిటర్న్ గిఫ్ట్స్, ఇలా డెకోర్ ఐటమ్స్, అన్ని గిఫ్ట్స్ అన్నీ కూడా ఇండియా నుంచే. ఈ వెల్కమ్ బోర్డ్కి అయితే నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. కస్టమైజ్డ్ వెల్కమ్ బోర్డ్ అనమాట. మా అవుట్ఫిట్స్ మ్యాచ్ అయ్యేలా ప్లాన్ చేశాను. ఆ రోజు మేము ఇలా టెంట్ వేసి ఇల్లంతా డెకోర్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి నేను ప్రిపేర్ చేసుకుంటే ఇలా ఫైనల్గా సెట్ అయింది. ఆ రోజు నుంచే బాగా చలి స్టార్ట్ అయింది. సో మా హాల్లో మొత్తం ఇలా డెకరేషన్ అంతే స్టార్ట్ చేసి పెట్టుకున్నాము. అండ్ సో ఎక్సైటెడ్ ఇవ్వాలి నా శ్రీమంతం అని చెప్పి. ఈ బ్యాక్ డ్రాప్ గురించి అయితే నాకు చాలా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి, థ్యాంక్స్ టు పిన్‌ఇంట్రెస్ట్. అండ్ ఈ డెకోర్లో ఈ వాల్ ప్యానెల్స్ అండ్ నాకు ఈ ట్రెడిషనల్ థీమ్ కావాలని నేను అనుకున్నాను అనమాట. ఇండియా నుంచి మా మమ్మీ చాలా రకాల స్వీట్స్, హాట్ అన్నీ తెప్పించారు. సో అదంతా నేను ముందు రోజు కొంచెం ఇలా ర్యాప్ చేసుకున్నాను, డెకోర్ పెట్టుకుని. ఈ బొమ్మలు అయితే మా అన్న చేయించాడు అనమాట డెకోర్ వాళ్ళ చేత. ఆ బొమ్మలు కూడా ఇండియా నుంచే వచ్చాయి. రిటర్న్ గిఫ్ట్స్లో ఇలా ఫ్రూట్, పసుపు, కుంకుమ కూడా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ది తెప్పించుకున్నాను. రాధాకృష్ణుడు జ్యువెలరీ బాక్స్ ఇచ్చాము, తాంబూలం, స్వీట్స్ ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్లో వచ్చాము. అండ్ ఇట్స్ మీ. ఇంకా అలా ఫాలోడ్ బై బ్యాంగిల్స్. లేడీస్ అందరూ వచ్చారు, చాలా గ్యాదరింగ్ అయింది. మాది ఫ్రైడే అయినా సరే చాలామంది వచ్చారు. బ్యాంగిల్స్ నా ఈవెంట్లో హైలైట్ ఏంటంటే, నాకు తెలియకుండా చాలామంది కిడ్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ సర్ప్రైజ్ చేశారనమాట. అది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా నచ్చింది. అండ్ ఈ బ్యాక్ డ్రాప్కి కూడా చాలామంది బ్యాక్ సైడ్ కొంతమంది మెన్స్ హెల్ప్ చేశారనమాట. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అన్నమాట. కొన్ని మంచి మంచి రీల్స్, షార్ట్స్ ఏవో తీసుకున్నాము. అండ్ ద ఫుడ్ ఎలా ఉంది అని అడుగుతున్నా. మా ఫ్రెండ్కి జున్ను బాగా నచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. నాకు చాలా ఇష్టం జున్ను. అండ్ మేము పనసపొట్టు బిర్యానీ, బొబ్బట్లు, ఇలా ప్రాపర్ థాలీ అంతా పెట్టాము. సో జనాలందరికీ కూడా చాలా ప్రాపర్గా నచ్చింది. ఫుల్ థాలీ అంతా కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. నా చేతో కొంచెం స్టెప్స్ వేయించారు. నాకు చేయడానికి ఓకే, బట్ మా మమ్మీ కొంచెం టెన్షన్ పడింది, 9th మంత్లో ఈ ఫీడ్స్ అవసరమా అని. అండ్ మా గ్యాంగ్ ఫాలోడ్ బై సమ్ రీల్స్, ఫన్. ఇందాక చెప్పాను కదా, కిడ్స్ పర్ఫార్మెన్స్ తోటి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది వేరే లెవెల్ అయిపోయిందనమాట ఇంక ఈవెంట్ వీళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల. థ్యాంక్ యూ క్యూటీస్. నేనే కాదు, తర్వాత మా హస్బెండ్ని కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేశారు. ఆ బ్యాక్ డ్రాప్కి చూసారా, వెనక పైన పందిరిలాగా చిలుకలు అవి కూడా మంచిగా అరేంజ్ చేసుకున్నాం అనమాట. నాకు పందిరి చాలా ఇష్టము. సో బాగా కుదిరింది బ్యాక్ డ్రాప్, ఎవ్రీథింగ్ కూడా. ఈవెంట్ అయితే చాలా 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 బాగా అయింది. అనుకోకుండా చాలా కిడ్స్ కూడా ఇలా పర్ఫామ్ చేశారు. సాగర్ చేత ఏదో వేయించారు, చిన్న చిన్న స్టెప్స్ అలాగా.
అది హాఫ్ డే ఈవెంట్ కాస్త ఆల్మోస్ట్ ఫుల్ డే ఈవెంట్ అయింది. వర్కింగ్ డే అయినా సరే చాలామంది వచ్చారు. ఐ లవ్ డేట్. ఇంకా శ్రీమంతం ఫేజ్లోనే ఉన్నాను నేను. చూస్తే ఇప్పుడు ఆల్రెడీ డెలివరీ డేట్కి దగ్గరలో ఉన్నాను. అండ్ నా బ్లౌజ్ కస్టమైజ్డ్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ గురించి చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు, థాట్ఫుల్గా ఉందని. మొత్తం నేను బేబీ ఫుట్ ప్రింట్స్ తోటి చేయించుకున్నాను ఇండియా నుంచే. మా అక్క చాలా కష్టపడి టైలర్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసి నా మెజర్మెంట్స్ తోటి బాగా సెట్ చేసి పంపించింది. అండ్ నా మెహందీ కూడా సేమ్ బేబీ రిలేటెడ్ కస్టమైజ్డ్ అండ్ ఇట్స్ అ గర్ల్. ఈ బ్యాంగిల్స్ శ్రీమంతం షాపింగ్ మా తమ్ముడు చేశాడు, స్వీట్ షాపింగ్ మా మమ్మీ చేసింది, బ్యాక్ డ్రాప్ షాపింగ్ మా అన్న చేశాడు. సో వీళ్ళందరి హెల్ప్ ఇప్పుడు ఈ మెన్స్ ఇలా పింట్రెస్ట్లో ఇలా చూసి అలా ఆర్డర్ పెట్టుకొని ఇక్కడ మా కమ్యూనిటీలో కొంతమంది జెంట్స్ వచ్చి హెల్ప్ చేసి, నేను ఈ టైంలో ఎక్కి చేసుకోలేను కాబట్టి నా థాట్కి తగినట్టుగా వాళ్ళు వచ్చి హెల్ప్ చేశారు. మధ్యలో కొంతమంది లేడీస్ వచ్చారు, హెల్ప్ చేశారు. ఇదంతా మేము ముందు రోజు ర్యాప్ చేసుకున్నాం అనమాట, డెకోర్కి తగినట్టుగా. ఇవన్నీ ఇండియా నుంచి మా మమ్మీ కష్టపడి తెచ్చిన స్వీట్స్ పంచి పెట్టడానికి, నాకు ఇవ్వడానికి, అలా చాలా టైప్స్. సో బిహైండ్ ద కెమెరా మా మమ్మీ కష్టాలు ఇవి. అండ్ ఆ రోజు ముందు రోజు నైట్ మా ఫ్రెండ్ వచ్చి కొంచెం కింద పెట్టి అవన్నీ అరేంజ్ చేశారు. ఈ బొమ్మలు అయితే ఐ లవ్డ్ ఇట్ అసలు. మా అన్న నేను పింట్రెస్ట్లో చూసి ఎక్కడో చూసి పంపగానే తను దగ్గరుండి డెకోర్ వాళ్ళ చేతి చేయించారు. అండ్ మా ఫ్రెండ్ వచ్చి గిఫ్ట్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా నేను ప్యాక్ చేసినవి స్వీట్సెస్ అన్నీ కూడా లోపల పెట్టి తను అరేంజ్ చేశారు. గిఫ్ట్ బ్యాగ్. జయ, థ్యాంక్ యూ జయ సో మచ్. మెహందీ చాలా బాగా పెట్టింది అసలు, చాలా ప్రొఫెషనల్గా వచ్చాయి ఫొటోస్, ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ దీపిక, మాధురి అండ్ ఆల్ ద మెన్. ఈవెంట్ ఒకలా అనుకుంటే వేరే లెవెల్లో అయింది, ప్రతిదీ అనుకున్నట్టుగా జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. అఫ్ కోర్స్ మా ఫ్యామిలీని మిస్ అయ్యాను, ఇంకా అందరూ ఉంటే బాగుండు, బట్ అట్లీస్ట్ మా మమ్మీ ఉన్నది ఇక్కడ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ ఫ్యామిలీ లాగా ఉన్న ఇక్కడ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.